వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు ముగిశాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఎన్నికలు మొత్తం విభజిత 6 జిల్లాల్లో జరిగాయి. దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అలాగే అందులో స్త్రీల ఓట్లెన్ని, పురుషుల ఓట్లెన్ని, అందులో ఎన్ని పోలయ్యాయి, జిల్లాల వారీగా ఎంత శాతం పోలయ్యింది అన్న అంశాలను నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం మొదటిగా ఏలూరు జిల్లాను చూస్తే ఇక్కడ మొత్తం 21 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో మేల్ ఓట్లు 9,871, అలాగే ఫిమేల్ ఓట్లు వచ్చి 6,231 ఓట్లు, టోటల్ ఓట్లు వచ్చి 16,099 ఓట్లు. అందులో పోలైన ఓట్లు మేలు 7,260, ఫిమేలు 4,328 ఓట్లు. టోటల్గా పోలైన ఓట్లు చూస్తే 11,588 ఓట్లు. ఇక పోలింగ్ పర్సంటేజ్ చూస్తే 71.98% పోలైనాయి. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం 77 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో మేల్ ఓట్లు 35,321 కాగా ఫిమేల్ ఓట్లు 27,789 ఓట్లు. ఇక టోటల్ ఓట్లు వచ్చి 63,114 ఓట్లు. ఇందులో పోలైన మేల్ ఓట్లు చూస్తే 24,240 ఓట్లు. ఇక ఫిమేల్ ఓట్లు చూస్తే 18,867 ఓట్లు. ఇక టోటల్ పోలింగ్ ఓట్లు చూస్తే 42,927 ఓట్లు, అంటే 68.02% ఓట్లు ఇక్కడ పోలయ్యాయి. ఇక ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే మొత్తం 112 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మేల్ ఓట్లు వచ్చి 45,425 ఓట్లు, ఫిమేల్ ఓట్లు వచ్చి 32,625 ఓట్లు, అలాగే టోటల్ ఓట్లు వచ్చి 78,063 ఓట్లు. ఇక ఇందులో మేల్ ఓట్లు ఎన్ని పోలయ్యాయి అంటే 28,913 ఓట్లు, ఫిమేల్ ఓట్లు 19,476 ఓట్లు పోలయ్యాయి. అంటే టోటల్ వచ్చి 48,390 ఓట్లు పోలయ్యాయి. అంటే పర్సంటేజ్ విషయానికి వచ్చేప్పటికే 61.99% ఓట్లు ఇక్కడ పోలయ్యాయి. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో టోటల్గా 149 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో ఇక మేల్ ఓట్లు వచ్చి 62,549 మేల్ ఓట్లు కాగా ఫిమేల్ ఓట్లు 45,542 ఓట్లు. ఇక టోటల్ ఓటింగ్ వచ్చి 1,08,009 ఓట్లు. ఇక ఇందులో మేల్ ఓట్లు వచ్చి 40,334, ఫిమేల్ ఓట్లు వచ్చి 27,348 ఓట్లు పోలయ్యాయి. ఇక టోటల్ పోలింగ్ చూసుకుంటే 67,683 అంటే పోలింగ్ పర్సంటేజ్ 62.61%. ఇక బాపట్ల జిల్లాలో పోలింగ్ స్టేషన్లు 34 ఉండగా అందులో మేల్ ఓట్లు 15,321, ఫిమేల్ ఓట్లు 9,127, అంటే టోటల్ వచ్చేప్పటికే 24,493 ఓట్లు. అందులో పోలైన మేల్ ఓట్లను చూస్తే 11,250, పోలైన ఫిమేల్ ఓట్లు చూస్తే 6,171. టోటల్గా ఎన్ని పోలయ్యాయి అంటే 17,421 ఓట్లు పోలయ్యాయి. ఓవరాల్గా వచ్చి 71.13% పోలింగ్ నమోదయ్యింది. ఇక పల్నాడు జిల్లా విషయానికి వస్తే టోటల్గా 90 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మేల్ ఓట్లు 37,973 ఉండగా ఫిమేల్ ఓట్లు 19,261 ఉన్నాయి. ఇక టోటల్ ఓటింగ్ విషయానికి వస్తే 57,238 ఓట్లు. అందులో పోలైన మేల్ ఓట్లను చూస్తే 27,224, ఫిమేల్ ఓట్లు 12,451, టోటల్ వచ్చి 39,675 ఓట్లు పోలయ్యాయి. అంటే పర్సంటేజ్ విషయానికి వచ్చేప్పటికే 69.32% ఓటింగ్ నమోదయ్యింది. ఇక 2 జిల్లాల్లో కలిపి మొత్తం 483 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఇందులో మేల్ ఓటర్స్ 2,06,456 ఉండగా ఫిమేల్ ఓటర్స్ 1,40,615 ఉన్నారు. ఇందులో టోటల్గా వచ్చేప్పటికే 3,47,116 మంది ఓటర్స్ ఉన్నారు. వీరిలో 2,27,686 మంది ఈరోజు పోలింగ్లో పాల్గొన్నారు. అంటే 2 జిల్లాల మీద పోలింగ్ పర్సంటేజ్ని తీసుకుంటే 65.59%.
ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.